బ్రేకింగ్ న్యూస్. ఒకరి ఆనందం మరొకరికి విషాదమైంది. చైనా మాంజా దారం తెగదు, కానీ మనుషుల గొంతులను తెంపుతోంది. సరదాగా జరుపుకోవాల్సిన పండుగ కొందరి ఇళ్లలో అంతులేని శోకాన్ని మిగిల్చుతోంది. సంక్రాంతి పండుగ గడిచి రోజులు గడుస్తున్నా చైనా మాంజా చేసే హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా చైనా మాంజాకు హైదరాబాద్లో మరో ప్రాణం బలైంది. 5 ఏళ్ల చిన్నారిని గొంతును చీల్చింది ఈ మాయదారి మాంజా. కూకట్పల్లిలో చైనా మాంజాతో 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. తన తండ్రితో బైక్ పై వెళ్తుండగా వివేకానంద నగర్ దగ్గర చిన్నారి గట్టిగా అరిచింది. వెంటనే బైక్ ఆపి చూడగా చిన్నారి గొంతుకు మాంజా చుట్టుకుని శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. తీవ్ర గాయంతో చేరిన చిన్నారి గొంతు 3 సెంటీమీటర్ల లోతు వరకు తెగిపోయిందన్నారు డాక్టర్లు. చాలా వరకు బ్లడ్ లాస్ అయిందని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారిని కాపాడలేకపోయామన్నారు వైద్యులు. కిడ్ అరౌండ్ 450 ఆ టైంకు మనకు ఎమర్జెన్సీ దగ్గరికి వచ్చున్నారు. సో మనకు చైల్డ్ వచ్చేటప్పటికే ఫుల్ సివియర్ బ్లీడింగ్తో వచ్చిందన్నమాట. యాజ్ పర్ ఈఆర్ ప్రోటోకాల్ మన కోడ్ బ్లూ యాక్టివేట్ చేశారు. ఎమర్జెన్సీ డాక్టర్స్ అందరం వచ్చేసినాము. ఆల్రెడీ ఒక డాక్టర్ రిసిస్టేషన్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో మన చూసేసరికి చైల్డ్ అంతా చాలా రక్తస్రావం జరిగినట్లు ఉంది. సో ఒక్కసారి ఉండి చూద్దామని ఓపెన్ చేస్తే మ్యాసివ్గా బ్లీడింగ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాగా డీప్గా కట్ ఉంది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఇప్పటికే చైనా మాంజాపై నిషేధం విధించారు. చైనా మాంజా అమ్మినా కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. చేస్తూనే ఉన్నారు కూడా. చైనా మాంజా ఉపయోగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా చైనా మాంజా వాడకూడదని హెచ్చరించారు. బిగ్ టీవీ కూడా చైనా మాంజా వాడొద్దంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. అయినా సరే కొందరి స్వార్థం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాటుమాటున చైనా మాంజా విక్రయాలు చేస్తూ కొందరి ప్రాణాల మీదకు తెస్తున్నారు.